హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఏం చేస్తున్నాను కానీ చెప్పేస్తా వినేసేయండి, చూసేయండి. గ్యాస్ క్లీన్ చేయడానికి కానీ కొత్త లిక్విడ్ తీసుకొచ్చిండ్రు, అదే స్ప్రే చేస్తున్నా. మొత్తం మా గ్యాస్ కన్నా మొత్తం ఈ చుట్టుపక్కల ఆ గోడలకి ఆ సింక్కే ఎక్కువ మురుకుండిద్ది. ఒక గ్యాస్కి తెచ్చారని గ్యాస్కి ఒక్కదానికే వాడితే ఆ సింక్ బాధపడిద్ది, ఆ గోడలు బాధపడతాయి అని అన్నిట్లకి స్ప్రే చేసేసా. మరీ ఎక్కువ స్ప్రే చేస్తే అయిపోయిద్దని సప్పుడు చేయక తీసి ఆడబెట్టేసిన. మళ్ళీ తిడతారు మొత్తం ఒకటే రోజు అవగొట్టేస్తే. అయినా మా గ్యాస్కి అంతేం ఉండదు, ఎందుకంటే రోజు నైట్ పూట క్లీన్ చేస్తా. ఒక మంగళవారం శుక్రవారం రోజు నైట్ తప్ప మిగతా రోజులు అన్నీ క్లీన్ చేస్తా. సింక్ మాత్రం 3 డేస్కి 2 డేస్కి ఒకసారి అట్లా క్లీన్ చేస్తా. ఎందుకంటే మా ఇద్దరు పిల్లల దయ వల్ల రోజు పొయ్యి మీద ఏదో ఒకటి పెట్టి నేను కానీ మా అత్తయ్య కానీ మర్చిపోతే అది మాడిపోయిద్ది. ఆ మాడిపోయిన దాన్ని మట్టి పెట్టి తోమేసరికి సింక్ రోజు కడిగినా కూడా అట్లనే కొంచెం మట్టిగా అనిపిస్తుంది. ఇంకా రోజు అంత గట్టిగా పెట్టి ఫోర్స్ పెట్టి తోమలేం కాబట్టి 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి అట్లయితే సింక్ మొత్తం క్లీన్ చేస్తా. అయినా అది గ్యాస్ కన్నా ఈ సింక్కి ఆ గోడకైతేనే మంచిగా మురికంతా పోయినట్టు అనిపించింది. తెల్లగా అవే నిగనిగలాడుతున్నాయి. గ్యాస్ రోజు కడుగుతాం కాబట్టి అంత డస్ట్ ఏమి అనిపించదు, అండ్ అంత రిజల్ట్ ఏమి అనిపించలే నాకు. అంటే బాగానే ఉండొచ్చు అనుకుంటా, కానీ మేము రోజు కడుగుతాం కాబట్టి నాకేం అర్థం కాలేదు. రోజు కడిగినా అట్లనే ఉంటుంది వాటర్తోని. ఇంకా మొత్తం మీరు రోజు కడుగుతారా, అప్పుడప్పుడు కడుగుతారా, ఏమన్నా ఒలిగిపోయినప్పుడు, ఏమన్నా పొంగిపోయినప్పుడు, లేదంటే ఏదైనా మాడిపోయినప్పుడే కడుగుతారా? కామెంట్ చేయండి. మొత్తం ఇట్లా ఆయిల్ అంతా పడ్డప్పుడు అట్లాంటప్పుడు కడుగుతారా, మీరు ఎట్లాంటప్పుడు కడుగుతారో కామెంట్ చేయండి. నేనైతే ఓన్లీ శుక్రవారం మంగళవారం రోజు నైట్ మాత్రం కడగను. మిగతా రోజులు అన్నిట్లో పండుకునే ముందు కంపల్సరీగా పొయ్యి అంతా క్లీన్ చేసుకొని పండుకుంటా. చూడండి మొత్తం క్లీన్ చేసేసరికి ఎట్లా ఉందో, నీట్గా మెరిసిపోతుంది, అద్దం మెరిసిపోయినట్టు